ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. పెద్దవాళ్ళకి నానమ్మలకి వీళ్ళకి వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఇష్టం. అయ్యో అదుర్తిలో సార్, ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ క్యారెక్టర్ సార్. అది సి అందరూ చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి సార్ సారీ పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ ఆల్ సెక్షన్స్, ఆల్ ఏజెస్, అవును. ఆల్ ఏజెస్. నిన్న ఎస్టర్డే వన్ ముస్లిం ఫ్రెండ్ వాస్ టెల్లింగ్ మీ అని తను చెప్తున్నాడు, అసలు అదుర్స్లోనే అసలు ప్రీస్ట్ క్యారెక్టర్ అండి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడు సార్ అని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ మతం వేరు, వాళ్ళ క్యారెక్టర్ కాదు అది, వాళ్ళకి ఏ రకంగా సంబంధం లేదు కదా అది. బట్ దే ఆర్ అడ్మైరింగ్ దట్ క్యారెక్టర్ అండ్ హిస్ పెర్ఫార్మెన్స్ ఇన్ దట్ పర్టికులర్లీ. చాలా బ్లాస్టింగ్ పెర్ఫార్మెన్స్ కదా జూనియర్. అది లేకపోతే ఇప్పుడు బ్రహ్మానందం తను తప్ప చేయలేడు, ఎవరు చేయలేరు అంటే ఎవరు చేయలేరు తను తప్పితేనని తనే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ గెటప్ ఏంటి అసలు? అది ఎవరు వేయగలరంటే ఏ హీరో, ఒక గ్లామరస్ హీరో, ఓ డ్యాన్సులు గెన్సులు చేసే హీరో ఆ పంచకట్టు పిలకది పెట్టి ఏ హీరో చేయడం చేసే ధైర్యం కూడా, ఆ సాహసం చేయరు. ఎందుకు లేనిపోని రిస్క్ తను చేస్తాడు. మరి ఇప్పుడు మీ ఐడియా వెళ్ళిందా జూనియర్ ఎన్టీఆర్ వరకు? అంటే మేము అప్పుడు అనుకున్నాము, తర్వాత ఇక తన ప్రయాణం ఇప్పుడు త్రిబులార్ కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇలాగ ప్రయాణంలో తన స్కేల్ పెరిగిపోయింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆ స్కేల్కి వెళ్ళి కూడా చేయొచ్చు అంటున్నాను. ఓకే, అమెరికాలో అదూర్చి అన్నది ఆ స్కేల్ కూడా వెళ్ళి చేయొచ్చు అన్నది నా అభిప్రాయం. ఇట్ మేబీ సూన్ ఇట్ విల్ మెటీరియలైజ్. లెట్స్ వెయిట్, లెట్స్ హోప్ అండి, లెట్స్ హోప్. తర్వాత మీరు రవితేజ గురించి చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారు. మీరు తక్కువ చాలా మందితో చేశారు. మహేష్ బాబు ఎక్స్ట్రాడినరీ కదా. మరి అంటే నేను చేసిన వన్ అండ్ ఓన్లీ ఫిలిం దూకుడు. అంతే, వన్ అండ్ ఓన్లీ ఫిలిం. అంటే మహేష్ మా ఫాదర్, మా తాతగారు వీళ్ళకి వాళ్ళు కృష్ణ గారు బాగా క్లోజ్. అవును, రోజు మార్నింగ్ కాఫీకి వచ్చేవాడు ఇంటికి. ప్లస్ కృష్ణ గారికి నేను ఫ్యాన్ని, పెద్ద ఫ్యాన్ నేను. ఓకే, నా స్కూలింగ్ అంతా కృష్ణ సినిమా అంటే ఫస్ట్ నేను ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేవాడిని. అవునా? సో అది చెప్పా, చిరంజీవి గారిని ఎంత ప్రేమించి మన సినిమా చేసాము, అలాగే నేను ఫస్ట్ టైం మహేష్ అనేటప్పటికీ ఆ ప్రేమంతా చూపించాలి మనం. మీరు అనుకోనక్కర్లేదు, ఆటోమేటిక్గా వెలికిపోతుంది. ఎందుకంటే కంప్లీట్గా ఫుల్ అయిపోయి ఉంది కదా. మీరు కృష్ణ గారితో ట్రావెల్, మీ ఫ్యామిలీ ట్రావెల్ అందరం. ఇప్పుడు నేను కానీ మార్నింగ్ వాకింగ్కి గట్రా వెళ్ళేవారంట కదా వాళ్ళంతా. బాగా తిలక్ గారు అని కేబీ తిలక్ గారు, కృష్ణ గారు రోజు పొద్దున వాకింగ్కి వెళ్ళి అటు నుంచి కాఫీ తాగడానికి మా ఇంటికి వచ్చేవాడు. నేను మా తాతగారి దగ్గర ఉండేవాడిని. సో అలాగా ఫ్యామిలీ తోటి బాగా ఇది. తర్వాత మహేష్తో కూడా చాలా క్లోజ్గా నేను ట్రావెల్ అయ్యా, చాలా క్లోజ్. సో తను చేస్తే ఫస్ట్ సినిమా మెమరబుల్ అయిపోవాలని టీమ్. సీను వైట్లు కూడా అంతే ప్రేమించాడు, అలాగే గోపి మోహను, నేను, అందరం. ఇప్పుడు ఎలాగైతే వాల్తేరు వేరేకి ఒక టీం వర్క్ మాకు ఎలా సెట్ అయిందో, దూకుడికి ఎలా సెట్ అయింది చూడండి, అద్భుతం. అవును, అందుకని అద్భుతం జరిగింది. ఆ చిన్న చిన్న బిట్లు కూడా ఈ ఫేస్బుక్లోనే గట్టా వస్తే చూడడానికి భలే రిఫ్రెషింగ్గా ఉంటాయి సార్. ఆ సీన్లన్నీ పోలీస్ అని, అవును, డైలాగ్ మర్చిపోలేము ఇప్పటికీ కూడా. మీరు డాన్ సార్ అంతే, డాన్ బ్రహ్మానందం డైలాగులు. అవును, మళ్ళీ వేసాడు రా అని ఒక డైలాగ్ చూడండి. అవును, అది ఎంతమంది ఎన్ని రకాలుగా పాడారో, మళ్ళీ వేసాడు రా అని. అబ్బాబ్బా ఏం టైమింగ్ సార్ అని మహేష్ బాబు. ఆ సీన్లన్నీ అంటే చాలా జనరల్గా క్యాజువల్ అండి. మహేష్లో ఇప్పుడు నేను నేర్పే కదా, అందరిలో ఏంటో స్ట్రెంత్ ఉంటుందని. మహేష్లో ఉన్న భయంకరమైన స్ట్రెంత్ ఏంటంటే తన కామెడీ టైమింగ్. తను అవతలడికి పనిచేసినట్టు అవతలడు కూడా తెలియదు, అవతలడి మీద పనిచేస్తాడు. అంత షార్ప్గా సీరియస్గా వేస్తాడు. అది వాడికి తెలియదు, అందరికి అర్థం అవుతుంటుంది. అది ఆ సినిమాలో వాడుకున్నాం. ఎస్, ఆ సినిమాలో ఆ పద్మశ్రీ క్యారెక్టర్ పెట్టి బ్రహ్మానందం, అది వాళ్ళందరూ రియాలిటీ షో అని పెడతారు కదా, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మహేష్కి ఫస్ట్ టైం తను ఓపెన్ అయ్యి జనరల్గా టైమింగ్ జనరల్గా మాట్లాడడం అది బాగా చేయించాడు సీను. ఎక్స్ట్రాడినరీగా తన పెర్ఫార్మెన్స్, ప్లస్ దాని తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ టీం వర్క్ సెట్ అయింది. అవునండి, అంటే హోల్సమ్గా కనిపిస్తుందండి ఫిల్మ్. అందులో ఇది లోపం అని ఉండదు, అన్ని పర్ఫెక్ట్
పర్ఫెక్ట్లీ గ్యాదర్డ్, పర్ఫెక్ట్ సెటప్ సినిమా మొత్తం అంతా కూడా. అంత బాగా ఉంటుంది సినిమా. నో డెఫినెట్. ఇది బిఫోర్ వీ కన్క్లూడ్ ది సెషన్, నేను ఒక పాయింట్ మీకు ఇన్కన్వీనియంట్ కాదనుకుంటే చెప్పండి సార్. మీరు ఇంతమందిని ప్రేమిస్తారు, ఈ అసోసియేషన్స్ అన్నిటినీ కూడా నెమరు వేసుకుంటారు, మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ రావాలి, బ్యాక్ అండ్ ఫోర్త్ మీ మనసు ఎప్పుడు అలాగా ముందుకి వెనక్కి ప్రయాణిస్తూనే ఉంటుంది. సీను వైట్లతో మళ్ళీ కాంబినేషన్ రాదా సార్ మీకు? అంటే రాదు అనడానికి ఏముంది ఇందులో, దేనికన్నా ఆ రైట్ టైం రాలేదు అంతే. అంతేనా? టైం రాలేదు తప్ప ఇంటెన్షన్ ఏం లేదు. అంతేనా? మీరు స్పీకింగ్ టర్మ్స్లోనే ఉన్నారా? అంటే స్పీకింగ్ టర్మ్స్ అంటే అసలు మీ సపరేట్ వేస్లో వెళ్ళిపోయాం. ఇంకా నేను వేరే దారి, తన వేరే దారి వెళ్ళిపోయాడు. అవునండి. మళ్ళీ దారులు కలుస్తాయి, విడిపోయిన దారులు మళ్ళీ కలవాలి కదా ఎక్కడొక్కడ. ఎక్కడెక్కడ కలవాలి? భూమి గుండ్రంగానే కదా ఉంది. అవును సార్. సో ఈ గుండ్రంగా ఉన్న భూమిలో మళ్ళీ కలుస్తాం కదా ఎక్కడొక్కడ. బట్ ఆ బ్యాడ్ బ్లడ్ లేదు లోపల, చిచి మళ్ళీ చేయకూడదు అది అది అయితే లేదు. అదే నఫరత్ అంటారు కదా, అది లేదు. అంటే మేబీ ఐ హ్యావ్ అవుట్ గ్రోన్ మై సెల్ఫ్. ఆడన్నిటి నుంచి నేనే ఎదిగిపోయారు. అందరం ఎదిగాం కదా, నేను ఒకనే కదా, సీను ఎదుగుంటాడు ఐఎమ్ షూర్. అలాగే సో మేబీ ఆ టైము, ఆ సందర్భం అనేది మెయిన్ అండి. అని అది సమయం, సందర్భం అంటారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాం. కలవకూడదు అదైతే భీష్మించుకుని అయితే లేవు. అదే తను కూడా మేబీ దట్ మ్యాజిక్ ఇట్ మైట్ రిపీట్ అగైన్. అవునండి. తను కూడా ఏదో ప్రాజెక్టు ప్రిపరేషన్లో ఉన్నాడు. ఏంటి షూటింగ్లో ఉంది? అదే షూటింగ్ జరుగుతుంది. షూటింగ్లో ఉంది గోపిచంద్ హీరోగా. అవునండి. అయ్యా తనలో ఒక ఎక్స్ట్రాడినరీ టైమింగ్ ఉంటుంది, కామెడీ టైమింగ్. సో దానికి ఆ టైమింగ్కి నా రైటింగ్ హెల్ప్ అయింది. కరెక్ట్ సార్. సో అందుకని సింక్ ప్రతి డైరెక్టర్కి ఒక టైమింగ్ ఉంటుంది. అది నేను చాలా ఫ్యూ డైరెక్టర్స్తో సింక్ అయ్యాను. ఓ సీను వైట్ల, ఒక వివి వినాయక్, వీళ్ళతో ఓ పూరి. సో వీళ్ళతో సింక్ అవ్వగలిగింది ఎందుకంటే నా రైటింగ్కి వాళ్ళ టైమింగ్కి సింక్ అయింది. బాబీతో మీ ట్రావెల్ ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ. అంతేనా? అంటే ఈ టైమింగ్ అవన్నీ కూడా. బాబీ ఈజ్ ఫ్రమ్ మై స్కూల్ అని ఫీల్ అవుతా కదా నేను. తను నా దగ్గర అసిస్టెంట్గా తను 4 years 5 years అసిస్టెంట్ రైటర్ చేశాడు నా దగ్గర. ఓకే. నాకు అసిస్టెంట్గానే తెలిసి అదూర్ సప్పుడు కూడా నాకు అసిస్టెంట్గా ఉన్నాడు, బాబీ అసిస్టెంట్గా ఉన్నాడు, హరీష్ అసిస్టెంట్గా ఉన్నాడు, అదూర్ సప్పుడు. సో బాబీ అన్నది నేను ఇప్పుడు ఒక పర్ఫెక్ట్, ఇప్పుడు ఏంటి, నేను నా అసిస్టెంట్ దగ్గరే ఇప్పుడు నేను జీతం తీసుకుని పనిచేస్తున్నా. ఇప్పుడు నేను ఒకప్పుడు జీతం ఇచ్చా, ఇప్పుడు నేను జీతం తీసుకుంటున్నా బాబు. జీతం రెమ్యునరేషన్, పారితోషికం రూపంలో. బట్ నేను చాలా మోస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే డైరెక్టరు ప్రజెంట్ జనరేషన్లో, ఇప్పుడున్న వాళ్ళ అప్కమింగ్ ఆల్ డైరెక్టర్స్లో నేను మోస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే డైరెక్టర్ బాబీ. ఓకే. అర్థం చేసుకుంటాడు, వేవ్ లెంత్ పర్ఫెక్ట్, ఒక సింక్ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర పని చేశాడు కదా సార్, సో ఆ ఈజ్ ఉంది, తనకి మీ ఉంది, ఈజ్ మీకు ఉంది. కరెక్ట్. అది బాగా మ్యాచ్ అవుతుంది. అది అవును, అక్కడ పాయింట్ అది. ఎస్ వెరీ గుడ్.